Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిని కార్నర్ చేస్తూ వైసీపీ కాపు వ్యూహం. పోయిన చోటనే వెతుక్కోవాలని ఒక ముతక సామెత. దీనిని ఎంతవరకు జనసామాన్యం పాటిస్తుందో తెలియదు, కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఖచ్చితంగానే ఫాలో అవుతాయి. వారికి ఎప్పుడూ పోయేది అధికారం, తిరిగి దానిని తెచ్చుకోవడమే వారి వ్యవహారం. ఆ సమయంలో సరిగ్గా పాత సామెతనే వారు పదే పదే గుర్తు చేసుకుంటారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఏపీలో 2024 ఎన్నికలలో దారుణంగా నష్టపోయింది. మితిమీరిన అతి విశ్వాసంతో నేల విడిచి చేసిన సాము గ్యారడీకి జనాలు ఇచ్చిన సీట్లు 11 మాత్రమే. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా వైసీపీ చతికిల పడిపోయింది. ఇక తమ తప్పులేంటో వైసీపీ నేతలు ఎవరూ బాహాటంగా చెప్పరు. ఇక అధినాయకత్వం కూడా కూటమి మీదనే విమర్శలు తప్పించి ఆత్మవిమర్శ చేసుకోదు అని అంతా అనుకుంటున్నారు. కానీ వైసీపీ హైకమాండ్ ఓటమిని బాగానే పోస్ట్ మార్టం చేసింది అని ఆ పార్టీ రాజకీయ వ్యూహాలే స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ 2019లో గెలవడానికి, 2024లో ఓడడానికి తమ ఇమేజ్, బలం, వ్యూహాలతో పాటు కాపులు కూడా ఒక ప్రధాన కారణమని గుర్తు చేసుకుంటోంది. కాపు ఓట్లు గుత్త మొత్తంగా కూటమికి పడిపోయాయని కూడా గ్రహించింది. అందుకే కోస్తా జిల్లాల్లోని 101 సీట్లలో 1 సీటు దక్కలేదని కూడా వైసీపీకి అర్థమైంది. ఈ క్రమంలో కాపులకు దగ్గర కావాలని వైసీపీ పక్కా వ్యూహమే రచించింది. కాపులు కనుక తమతో ఉంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలలో మంచి విజయం ఖాయమని గట్టిగా నమ్ముతోంది. దాంతోనే వైసీపీలో చాలా కాలంగా కాపులకు అతి ప్రాధాన్యత ఇస్తోంది. వారినే ముందు పెట్టి కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయిస్తోంది. ఎవరు కాదనుకున్నా ఏపీలో రాజకీయం మొత్తం కులాల సమాహారం. కులం బట్టే రాజకీయ సీట్లు, ఓట్లు అన్నీ ఉంటాయి. అయితే జనసేన వైపు ఉన్న కాపులు కూటమిని కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరగడం లేదని వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కాపు నేతలు అదే పనిగా కూటమిని టార్గెట్ చేస్తున్నారు. ఇక కాపుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశాలను కూడా వైసీపీలో ఉన్న కాపు నాయకులే చొరవ తీసుకుని నిర్వహిస్తున్నారు. దానికి వైసీపీ అధినాయకత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందని అంటున్నారు. తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం పెడితే శ్రీకాకుళం వెళ్లి వచ్చారు సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మరో సీనియర్ నేత తోట త్రిమూర్తులు 21న కాపుల కోసం సమావేశం పెడుతున్నారు. దీనిని వైసీపీకి చెందిన కాపు నేతలు మొత్తం హాజరవుతున్నారని అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వ చర్యలు కూడా వైసీపీకి కలిసి వస్తున్నాయని అంటున్నారు. కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించకపోవడం, కాపులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేకపోవడం, రాజకీయంగా తమకు తగిన నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో కాపు సామాజిక వర్గం రగులుతోంది. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రకటనలు కూడా వారికి బాధన కలిగించాయి. తనకు కులం ముద్ర వద్దని పవన్ చెప్పడం కూడా కాపులకు మనస్తాపం కలిగిస్తే వైసీపీకి అది రాజకీయ పరంగా మారుతోందని అంటున్నారు. తనకు కులం ముద్ర వద్దని పవన్ చెప్పడం కూడా కాపులకు మనస్తాపం కలిగిస్తే వైసీపీకి అది రాజకీయ వరంగా మారుతోందని అంటున్నారు. ఇక కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ అంటూ వార్తలు రావడంతోనే వైసీపీ మొత్తం ఆ ఇంటికి వెళ్లి పరామర్శించడం, ఆఖరుకు జగన్ కూడా వెళ్లడంతో కాపుల విషయంలో వైసీపీ స్ట్రాటజీ ఏంటన్నది కూడా చర్చ సాగుతోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర కాపులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికారం మార్పిడి చేస్తారు. ప్రభుత్వం మారడం వెనక వీరే కీలకంగా ఉంటారు. 2014లో టీడీపీ గెలిచినా, 2019లో వైసీపీ గెలిచినా, 2024లో కూటమి గెలిచినా ఈ జిల్లాలే కారణం. అందుకే ఈ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా 2029 ఎన్నికలలో మరోసారి గెలిచి జెండా పాతాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు. మరి దీనికి కౌంటర్ స్ట్రాటజీ కూటమి ఏ విధంగా రెడీ చేస్తుందో చూడాల్సి ఉంది.